అరే కానీ ముందు కంక్లూడ్ చేసే ముందు ఒక సింపుల్ స్టేట్మెంట్, డబ్బులు ఎవరికి ఊరికే రావు. జాగ్రత్తగా చూసి సేవ్ చేసుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేసే ముందు 100 సార్లు ఆలోచించుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరికి వినిపిస్తుందో లేదో కొంచెం కన్ఫర్మ్ చేయండి. గైస్ లైవ్ ఓవర్ దేర్, ప్లీజ్ కన్ఫర్మ్. అయితే అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. గుడ్ న్యూస్తో ఈ వీక్ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మీరందరూ సపోర్ట్ చేస్తూ మన 100 మెంబర్స్ ఫ్యామిలీని 10,000 మెంబర్స్ ఫ్యామిలీ చేయాలని కోరుకుంటున్నా. ఎస్, ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ ఏమైనా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ వీడియోని లైక్ చేయండి. వీడియో నా ఫ్రెండ్ అజిత్, ఫ్యూచర్ అనకాపల్లి ఎమ్మెల్యే. అనకాపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ మొత్తం త్వరలో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వబోతున్నారు. అనకాపల్లి గైస్, చెక్ దిస్ వీడియో, ప్లీజ్ హెల్ప్ దిస్ డూడ్ అవుట్. ఓకే, ఇంకొకటి రావాలి, ఆడి కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకొక సర్ప్రైజ్ ప్యాకేజ్ ఒకటి తగిలాడు, జాయిన్ అవుతా అన్నాడు. సో అడిగి సూపర్ అడిగిన సర్ప్రైజ్. నాకు సర్ప్రైజ్ కాదు, సర్ప్రైజే కదా. నీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మీరు భయపడకండి, ఇలాంటి సర్ప్రైజులు చాలా ఉన్నాయి దాచాం లోపల. వీడియో ఎలా పనిచేస్తుంది ఎవరికి తెలియదు, వీడియో ఎప్పుడు అయిపోతే ఎవరికి తెలియదు. ఇవన్నీ మన లైవ్ లో పార్ట్ అండ్ పార్ట్స్ లో ఛానల్స్ లైవ్. ఛానల్ ఇన్ని రోజులు ఎలా నిలబడింది అంటే, నాతో పాటు వీడియోలోకి వస్తున్న వాళ్ళు వాళ్ళ పేషెంట్గా ఎన్నిసార్లు వీడియో ఆగిపోయినా, ఎన్నిసార్లు లైవ్ ఆగిపోయినా, ఎన్నిసార్లు లింక్ పంపిస్తే అన్నిసార్లు జాయిన్ అయ్యి దానికి రిప్లై ఇస్తూ కష్టపడి వీడియోలో మాట్లాడుతున్నారు. సో వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. వాళ్ళు జాయిన్ అవ్వలేదు కొంతమంది, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాగే థ్యాంక్ యూ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుందాం. థ్యాంక్ యూ. నాకు సినిమా వచ్చినట్టుంది కాబట్టి ఇప్పుడు అయితే నేను మనోడికి 100K ఫాలోవర్స్ వస్తే డెఫినెట్ గా గివ్ అవే అవి ప్లాన్ చేస్తాడు. అసలు మిస్ చేసుకోవద్దు. ఉన్నాయి కదా 100K మనం ప్లాన్ చేసాం ఫిక్స్. ఓకే, సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే, వాళ్ళు ఇద్దరు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చాక వాళ్ళు జాయిన్ అవుతారు. సో మెయిన్గా టాపిక్ ఏంటి అంటే డబ్బుల గురించి మాట్లాడుకుందాం. లైక్ మనం యాజ్ యంగ్స్టర్స్ చాలామంది డబ్బుల్ని ఎలాగా యూస్ చేసుకోవాలో యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు. సో ఈ ప్రాసెస్లో మనం చాలాసార్లు చాలా చేయాలనుకుంటాం, బట్ మనం కరెక్ట్ ప్లాన్ లేకపోవడం వల్ల మోర్ ఆఫెన్ దెన్ నాట్ మన దగ్గర చేతులు ఎప్పుడు డబ్బులు ఉండవు. శాలరీ పడడం, డబ్బులన్నీ అయిపోవడం, ఇవన్నీ మనకి కామన్ అనమాట. సో ఈ విషయంలో నాకు ఎప్పుడు కాన్స్టెంట్గా ఏమంటాం ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. దట్ మనం చాలా ప్లాన్ వేసుకుంటాం మంత్ ముందు, శాలరీ పడ్డాక ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి, బట్ ఎవ్రీ మంత్ ఒకటే స్టోరీ అనమాట. డబ్బులు పడడం వెళ్ళిపోవడం కామన్ అయిపోయింది. సో మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఆర్ ఏమైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆర్ మనకు ఉపయోగపడేలాగా ఏమైనా చేయొచ్చా, ఇది అది అని ఆలోచిస్తున్నప్పుడు దీని గురించి ఏమైనా వీడియో చేద్దాం. మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఫుల్ సేవ్ చేసి అంబానీలు ఏం అయిపోలేదు, అందరూ మనలాంటి వాళ్ళే. ఫస్ట్ ఈ మాట గ్రహించాలి అందరూ. లైక్ డిస్క్లైమర్ చెప్తున్నా, లైక్ అందరికీ ఏదో తెలుసు ఆర్ మేము ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అలా ఏం లేదు. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని, వాళ్ళకి వర్క్ అయిన థింగ్స్ని వాళ్ళు చెప్తారు. మీకు ఒకవేళ అది యూజ్ అవుతుంది అనుకుంటే అది వాడుకోవాలి, లేదంటే పక్కన పడేయాలి యాజ్ యూజువల్. సో ఇది వీడియో ప్రెమైస్ అనమాట. దీని గురించి ఆలోచిస్తూ నేను మా వాళ్ళని అడిగితే వీళ్ళు కాన్ఫిడెంట్గా ఎస్ చెప్పారు, కొంతమంది నో చెప్పారు. వాళ్ళు వస్తారు కామెంట్లోకి, వాళ్ళని తర్వాత తీసుకుందాం. బట్ ఎస్ చెప్పిన వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి టిప్స్ అండ్ సజెషన్స్ తీసుకుందాం. ఓకే, మన మూడోవాడు వచ్చాడు. గీత, దిస్ ఇస్ ఎ సర్ప్రైజ్ మ్యాన్. అడిగి వినిపించట్లేదు. I didn't expect you, man. నీకు చెప్పలేదు వస్తాడని. జూనియర్ అన్నావు కదరా? జూనియర్ రా, ఎట్లా తయారయ్యారా స్వామి? అసలు కొద్దిగా కోఆర్డినేషన్ లేదురా. ఏముంటాయమ్మా, హెక్టిక్ షెడ్యూల్స్, క్యాలెండర్ లో డిక్లైన్ చేసిన మీటింగ్లు, జాయిన్ అయిన లైవ్లు, ఇదే జీవితం ఈ రోజుకి. లైవ్ జాయిన్ అయ్యి మంచి పని చేసాం. థ్యాంక్స్ డూడ్. అంతమంది చూస్తున్నారు, ఎవరైనా చూస్తే ప్లీజ్ థమ్స్ అప్ ఇవ్వండి చాట్ లో. అదే కదా, అట్లీస్ట్ ఫర్ ఆడియో వీడియో కన్ఫర్మేషన్. ఆడియో బాగా వస్తుందో లేదో కూడా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఎవరు చూడకపోయినా పర్లేదు, చూసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. అసలు కాదా, మన ఆస్థాన ఫాలోవర్స్ ఉంటాడు కదా, మన ఆస్థాన ఫాలోవర్స్ శ్రీను అయినా థమ్స్ అప్ పెడితే కన్ఫర్మ్ చేసుకుంటాం కదా. శ్రీను వచ్చావా? మొన్న వచ్చాడు యాక్చువల్లీ, వచ్చాడు ఇవాళ కాదు, మొన్న 2-3 వీడియోలు వచ్చాడు. రోజు చాలా యాక్టివ్ గా. ఆ రోజు మన ఆడియో దొబ్బేసింది కదా, ఆ రోజు కూడా వచ్చాడు. ఆ రోజు కామెడీ చేశాడు. అదే కదా,
ఖచ్చితంగా మనలో ఒకడే మా ఆడవాడు మాత్రం దీనికి వాడు అబద్ధంగా వస్తున్నాడు. వాడు మబ్బుగాడే మామ, వాడు మబ్బుగాడే నాకు తెలుసు. లేదు ఆడొచ్చిన రోజు కూడా వచ్చాడు యాక్చువల్లీ, అయ్, బట్ చెప్పలేము వాడు కదా. లేదంటే పెయిడ్ బాట్ అకౌంట్ అయి ఉంటున్నాడు. రెండిట్లో ఒకటి. మన కోసం ఏలు బాటిల్ ఎందుకు వస్తాయి ఎలాగైతే అసలే బడ్జెట్ లేవు. దిల్ రాజు అది లో నిజం. బడ్జెట్ సినిమాల్లోకి వస్తాడు, మనం ఇప్పుడు భారీ బడ్జెట్ శంకర్ సెట్లు వేస్తా ఉంటే కష్టం. ఓకే మనం స్టార్ట్ చేద్దాం మరి. All right. కానీ మరి సో ఇప్పుడే ఇంట్రొడక్షన్ ఇచ్చా, లైక్ వై దిస్ వీడియో అనేసి. మన రిలేషన్షిప్ విత్ మనీ ఈజ్ ఆల్వేస్ ట్రికీ అనమాట అందరికీ, మన ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ, కొత్తగా జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు. సో మనకు తెలిసిన విధంగా ఏమైనా టిప్స్ ఆర్ ట్రిక్స్ లాంటివి ఏమైనా చెప్దాం ఇన్ ద సెన్స్ లైక్ అవి వర్క్ అవుతాయి వర్క్ అవ్వ అని పక్కన పెట్టేసి, లైక్ సంథింగ్ దట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ సమ్మన్. మీకు ఇది బాగుంది, ఇలాంటిది ఎవరైనా ట్రై చేస్తే బాగుంటుంది, ఆర్ సంథింగ్ దట్ యూ కెన్ యూజ్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేసి అనిపించినవి మనం చెప్దాం అనేసి. ఇది బేసిక్ ఐడియా ఆఫ్ ద వీడియో. సో అలాగే దాని గురించి మీరు లైక్ ఒక త్రీ స్టేజెస్లో వీడియోని డివైడ్ చేసుకుందాం. ఓకే. లైక్ ఫస్ట్ హౌ టు సేవ్, నెక్స్ట్ సేవ్ చేసుకున్న మనీని ఆర్ దేర్ వేస్ టు ఇన్వెస్ట్ ఆర్ సంథింగ్, అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇన్కమ్ని లైక్ ఎలా మనం డివైడ్ చేసుకోవచ్చు. లైక్ నేను సరిగ్గా ఇప్పుడు మైండ్లోకి రావట్లేదు, బట్ ఫస్ట్ ఈ రెండు మాట్లాడాలి. ఎక్స్పెన్సెస్ మరోసారి చెప్పాలి, నాకు మూడో అర్థం కాలేదు. ఎక్స్పెన్సెస్ చెప్పలేదు, ఎట్లా మూడు. మేనేజ్ చేసుకోవాలి అన్నది. అది అదొకటి. ఓకే. ఇది బేసిక్ ఐడియా, మీకు అనిపించింది మీరు స్టార్ట్ చేయండి ఎవరైతే. ఫస్ట్ డిస్క్లైమర్, వీఆర్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఆర్ సెబీ రిజిస్టర్డ్. ఎగ్జాక్ట్లీ, బాగా మంచి డిస్క్లైమర్ ఇచ్చావు బాబు, థ్యాంక్ యూ ఫర్ దట్. సో సరే, ముందు అందుకుంటావా రాగం తాళం పల్లవి? ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి, పెద్దలు ధనమూల మీద జగత్ అని చెప్పి స్టార్ట్ చేయండి. సరే ఓకే, మరీ నీ అంత పెద్దం కాదు కానీ యాక్చువల్లీ ఇవాళ పొద్దున్న ఏదో ఆఫీస్ మీటింగ్ లో ఉన్నప్పుడు ఈ రాజు గారు సడన్ గా నాకు మెసేజ్ చేసి ఇవాళ లైవ్ ఉంది జాయిన్ అవుతావా అంటే టాపిక్ ఎంటర్ అని అడిగాను. ఫినాన్షియల్ అడ్వైస్ అన్నాడు. సో నా దరిద్రం గురించి తెలుసు కూడా నన్ను ఫినాన్షియల్ అడ్వైస్ అడిగాడు ఏంటని ముందు షాక్ అయ్యాను ఫస్ట్ థింగ్. కొంచెం ఆలోచించాను అనమాట. ఆలోచిస్తే అసలు ముందు కాన్వర్సేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక ఐడియా తట్టింది. అదేంటంటే నేను అంతకుముందు నవల్ రవికాంత్ అని ఒక ఏంజల్ ఇన్వెస్టర్ స్లాష్ మోటివేషనల్ స్పీకర్ ఆవిడ ఉండేవాడు అనమాట. ఉన్నాడు, బతికే ఉన్నాడు, లేదు తెచ్చుకోలేదు. సో ఈజ్ అన్ అమెరికన్ విత్ ఇండియన్ ఆరిజిన్స్. ఎనీవే, వన్ ఆఫ్ హిస్ బుక్స్ ఒక వెరీ ఫేమస్ కోట్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఫిట్ బాడీ, కామ్ మైండ్, ఏ హౌస్ ఫుల్ ఆఫ్ లవ్. ఈ మూడు నువ్వు బయట కొనుక్కోలేవు కానీ సంపాదించుకోగలవు. సో ఏ ఫిట్ బాడీ అనేది నీ డైట్ ఇది అదర్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ కామ్ మైండ్ అండ్ హౌస్ ఫుల్ ఆఫ్ లవ్, ఈ రెండు మాత్రం ఎంతో కొంత డబ్బుతో ముడిపడి ఉంటుంది. సో డబ్బు సంతోషాన్ని ఇవ్వదు అని చాలా మంది స్పిరిచువల్ సీకర్స్ చెప్పొచ్చు. బట్ ఇన్ రియాలిటీ ఎస్, మేబీ అందులో కొంచెం నిజం ఉందేమో. డబ్బు సంతోషాన్ని ఇవ్వదు కానీ దరిద్రం నుంచి మాత్రం గట్టెక్కిస్తుంది. సో అందుకు డబ్బు కావాలి. సో మనీ ఈస్ ఇండీడ్ వాల్యుబుల్. అందుకే ధనం మూలం ఇదం జగత్ అని మన అజ్జుబాబు ఊరికే లేదు. సో దానికంటూ ఒక వెయిటేజ్ మనం లైఫ్ లో ఇవ్వాలన్నమాట. కాకపోతే ఏంటంటే ఇందాక నువ్వు చెప్పిన 3 points లో థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో మేనేజింగ్ యువర్ ఎక్స్పెన్సెస్. సో ఫస్ట్ పాయింట్ సేవింగ్స్ తో స్టార్ట్ చేసావు నువ్వు, లాస్ట్ పాయింట్ మేనేజింగ్ యువర్ ఎక్స్పెన్సెస్ తో ఎండ్ చేస్తావు. ఐ థింక్ దోస్ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఫస్ట్ యూ నీడ్ టు మేనేజ్ యువర్ ఎక్స్పెన్సెస్ టు స్టార్ట్ సేవింగ్. లేదా యూ కెన్, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ దట్ యూ కెన్ సేవ్ అండ్ దెన్ కొంచెం డబ్బులు పక్కకు తీసి యూ కెన్ స్పెండ్. యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ సేవింగ్స్ కెన్ బి సెపరేట్. బట్ ఆల్వేస్ థంబ్ రూల్, వాట్ ఎవర్ యూ సేవ్ ఆఫ్టర్ దట్ అది నీ ఎక్స్పెన్సెస్ అవ్వాలి. అంటే నీ ఎక్స్పెన్సెస్ అయిన అన్నిటి తర్వాత మిగిలేదు నీ సేవింగ్ అవ్వకూడదు. యూ ఫస్ట్ సేవ్, ఎగ్జాక్ట్లీ, ఆఫ్టర్ దట్ షుడ్ బి యువర్ ఎక్స్పెన్సెస్. యా ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్లీ ఇందులో ఏం చెప్పాలని ఆలోచించినప్పుడు నాకు బుక్, నేను చదివిన ఒక బుక్ నాకు బాగా గుర్తొచ్చింది. ఏంటంటే సైకాలజీ ఆఫ్ మనీ. బుక్ పేరు మోర్గన్ హ్యూసెల్ అనే ఒక ఆథర్ రాశాడు అనమాట. ఆ బుక్ లో అతను ఏమంటాడంటే జీవితంలో అసలు పెద్ద ఇన్వెస్ట్ చేయకపోయినా పర్లేదు, కనీసం సేవింగ్ చేయడం అన్న స్టార్ట్ చేయాలి. అదొక హ్యాబిట్ లో మార్చుకో. అది వన్స్ ఒక హ్యాబిట్ అయితే ఆటోమేటిక్ గా అదే నిన్ను ఒక మంచి గుడ్ ఫినాన్షియల్ పొజిషన్ లో తీసుకొస్తుంది అని ఆ బుక్ లో రాశాడు. బట్ బేసికలీ అతని బుక్ సమరీ ఏంటంటే చాలా మంది డబ్బుని డబ్బుగానే చూస్తారు. డబ్బు అని మనిషి డబ్బుతో ఎందుకు అలా ఆటలాడతారంటే ఇట్స్ లింక్ టు హిస్ ఎమోషన్. సో యాక్చువల్లీ సేవింగ్ ఆర్ మేకింగ్ మనీ ఈజ్ లింక్ టు ఎమోషన్. మనిషి అందుకోసమే, కేవలం దానికోసమే ఎక్కువ సేవ్ చేస్తాడనే ఒక కైండ్ ఆఫ్ థీసిస్ రాశాడు అనమాట బుక్ లో, విచ్ ఇస్ ట్రూ టు అన్ ఎక్స్టెంట్. కానీ అది దానికి ఒక మంచి గుడ్ కాజ్ ఉండాలి. అండ్ నీకు ఇందాక చెప్పినట్టు ఆ డబ్బు అనేది మేబీ ఒక పర్టికులర్ పార్ట్ వరకే నీకు సంతోషాన్ని వస్తుంది. ఆ తర్వాత అంతా ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ దట్ హౌస్ ఫుల్ ఆఫ్ లవ్. సో బట్ ఇట్స్ అ గుడ్ బుక్. మేబీ ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి లైక్ యంగ్ జనరేషన్ ఆఫ్ పీపుల్ బిలో 25 years, ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఆన్ సమ్ గుడ్ సోర్సెస్, మేబీ దట్ బుక్ విల్ గివ్ యూ గుడ్ సోర్సెస్. అండ్ అందులో ఒక మంచి కోట్ చెప్తారు, బీయింగ్ రిచ్ వర్సెస్ బీయింగ్ వెల్దీ. రిచ్ అనేది నీ
నీ ఇన్కమ్ లాంటిది. అది వచ్చి నీకు కనిపిస్తది. బయటకి అందరికి కనిపిస్తది. లైక్ నువ్వు సొసైటీకి చూపించొచ్చు నువ్వు ఎంత రిచ్ అని. నువ్వు ఎంత వెల్తీ అనేది కనపడదు. ఇట్స్ నాట్ విజిబుల్. ఇట్స్ ద మనీ దట్ యూ హ్యావ్ బట్ యూ కెనాట్ స్పెండ్. దట్ ఈస్ వెల్తీనెస్. సో వెల్తీనెస్ ఈస్ ద మెంటాలిటీ. రిచ్‌నెస్ ఈస్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. సో యూ హ్యావ్ టు బీ వెల్తీ. రిచ్‌నెస్ ఫాలోస్ ఆటోమేటికల్లీ ఇఫ్ యూ ఆర్ వెల్తీ. సో ఇట్స్ ఎ గుడ్ బుక్. అది మేబీ ఒక మంచి పుస్తకంగా నేను చెప్పొచ్చు. అండ్ ఇందాక మన అజ్బాబు చెప్పినట్టు యాజ్ ఎ తమ్ముడు ఎస్ ముందు యూ సేవ్ అండ్ దెన్ సేవింగ్స్ చేయంగా మిగిలిన దాంతో యూ కెన్ లైక్ మేనేజ్ యువర్ ఎక్స్పెన్సెస్. ఓకే. అదే. అందుకో బాబు మ్యూట్ చేసావు బాబు. సారీ గైస్, ఐ వాస్ స్పీకింగ్ ఆన్ మ్యూట్. యూజువల్గా ఏమవుతుందంటే మనీ అనేది అంటే మనం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకుంటున్నాం, టిప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే ఐ కన్సిడర్ ఎడ్యుకేషన్ అయిపోయింది, వీఆర్ ఇన్ టు ప్రొఫెషన్స్. సో అలాంటప్పుడు ఎందుకు మన గురించే తీసుకుందాం. వీఆర్ ఇనిషియల్ ఇంటూ టెక్ఎం అయిపోయినాక అంటే మనోడంటే ఎంఎస్కి వెళ్ళాడు కానీ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఒకసారి లెట్స్ కమ్ ఫ్రమ్ ఆ ట్రైనింగ్. మనం ట్రైనింగ్ ప్రొబేషన్లో ఉన్నప్పుడు ఏంటి, ప్రొబేషన్ అయిపోయినాక ఏంటి, అట్లా తర్వాత ప్రాజెక్ట్స్లోకి వచ్చినాక ఏంటి, తర్వాత షిఫ్ట్ అలవెన్సెస్ ఇవన్నీ వచ్చినాయి. నేను బాగా ఐడెంటిఫై చేసింది ఏంటంటే ప్రొఫెషన్లో ఉన్నప్పుడు వెన్ వీఆర్ ఏబుల్ టు సేవ్ 1 or 2K, ప్రాజెక్ట్స్లోకి వచ్చి అంటే 18K వచ్చినప్పుడు వీఆర్ ఏబుల్ టు సేవ్ 1 or 2K. కానీ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇఫ్ యూ గైస్ కెన్ రిలేట్ 40 to 42K వచ్చినప్పుడు కూడా మనకు 25th కలా వీఆర్ ఎంటీ. సో అది ప్రూవ్ అంటే పెరుగుతున్న శాలరీతోని మన కంఫర్ట్స్ ఇవన్నీ పెరగాలి ఇలా అనుకోవడం అది సర్వసాధారణం. సో అలా అన్నీ ఉంటాయి. అంటే 1 lakh 1.5 lakh పర్ మంత్ డ్రా చేసేటప్పుడు యువర్ ఎక్స్పెన్సెస్ వుడ్ రైజ్ అప్ టు 60 to 70K. దట్ ఈస్ ఫైన్ యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ యువర్ సేవింగ్స్ ఇన్ ప్లేస్. అట్లీస్ట్ శాలరీలో ఒక 20% అయినా సేవింగ్ ఇచ్చుకుంటే దట్ ఈస్ బెటర్. ఐ డోంట్ డీమీన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ చేసేవాళ్ళు, ఈవెన్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చిన వెంటనే జాబ్స్లోకి వచ్చిన వెంటనే దే విల్ బి అట్రాక్టెడ్ టు మార్కెట్. జస్ట్ ఒక మీమ్ చూస్తారు 200% ఇన్ ఏ డే, టిల్ట్ అయితే ఒకటి పోతుంది, సరే 10,000 పోయింది అనుకుంటాం, 20,000 పోయింది అనుకుంటాం. మన వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఈ మధ్య స్లైస్, క్రెడిట్ మేట్ చాలా ఉన్నాయి, లోన్లు ఇచ్చేవి తీసుకొని స్టూడెంట్స్ కూడా ఐ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ విజ్ఞాన్ గీతం చాలా మంది వీటిల్లో తీసేసుకొని స్టాక్స్ లో పెట్టేసి ఆప్షన్స్, నాట్ ఈక్విటీ ఆల్సో, డెలివరీలో చేసినా పర్వాలేదు, ఆప్షన్స్ లో పెట్టేసి, ఆప్షన్స్ ఇస్ లైక్ గ్యాంబ్లింగ్. యూ నెవర్ నో విచ్ బిగ్ ప్లేయర్ ఎంటర్స్ ద మార్కెట్. ఏదో ఈక్విటీలో ఓకే ఫైన్, యూ ఇన్వెస్టెడ్ ఫర్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్, నీకు రిటర్న్స్ నువ్వు సాటిస్ఫైన్ రిటర్న్స్ వచ్చినాక యూ కెన్ టేక్ ఇట్ అవుట్. కానీ ఆప్షన్స్ ఇస్ ప్యూర్ గ్యాంబుల్. యూ ఆర్ గుడ్ అట్ చార్ట్స్, యూ ఆర్ గుడ్ అట్ ఫండమెంటల్ అనాలిసిస్, ఎవ్రీథింగ్, దెన్ యూ కెన్ డైవ్ ఇన్. యూ ఫాలో మార్కెట్ డైలీ, మార్కెట్ న్యూస్ డైలీ అబ్జర్వ్ చేస్తున్నావు, ఎవరన్నా బిగ్ ప్లేయర్ వస్తున్నారు వెళ్తున్నారు, ఇవన్నీ నువ్వు కీప్ ట్రాక్ ఆఫ్ ఇట్, దెన్ యూ కెన్ ఎంటర్. లేదంటే ఆప్షన్స్ ఇస్ నాట్ ఫర్ యూ గైస్ చెప్తున్నాను. దిస్ ఇస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెషర్స్ ఆర్ ఫేసింగ్ దిస్ క్యాపిటల్ ఎరోజన్ అనమాట. ఎంతో కష్టపడి సేవ్ చేసుకుంటారు, 50,000 సేవ్ చేసుకుంటారు. అంటే కన్వెన్షనల్ మెథడ్స్ అనుకుందాం. 1 minute, జస్ట్ చార్జ్ మై ట్రెడిషనల్ మెథడ్స్ లో జస్ట్ ఆర్డి, రికరింగ్ డిపాజిట్. ఫస్ట్ ఎవరికైనా ట్రిగర్ అయ్యేది సేవ్ చేసుకోవడం ఏంటంటే రికరింగ్ డిపాజిట్ పెట్టుకోండి అంటారు. మంత్లీ ఒక 2,000 3,000 ఇంత సేవ్ చేసి ఒక 1.5 year అయినాక, ఒక 1.5 year అంటే ఒక 30-40K అక్యుములేట్ అయినాక వీడు సడన్ గా అట్రాక్ట్ అవుతాడు మార్కెట్ కి, బూమ్ ఎగిరిపోతాయి. లేదా ఫస్ట్ వచ్చేస్తాయి, ఫస్ట్ 30K పెడితే వెంటనే 60K వస్తాయి. ఓకే మోడీ మేరే పీచే, నెక్స్ట్ హర్షద్ మెహతా, అమితాబ్ బచ్చన్ నేనే అనుకుని దిగుతాడు. 1,00,000 పెడితే 1,00,000 2 minutes ఆవిడ అయిపోతాయి. సో డోంట్ గో ఫర్ ఇట్. ఇంట్లో చెప్తారు మన ఎప్పుడు మమ్మీలు లైక్ యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మమ్మీస్ వాళ్ళు చెప్తారు కదా మంత్లీ చిట్స్ ఇలాంటివి యూ కెన్, బట్ సేఫ్ గా తెలిసిన వాళ్ళ దగ్గర అది ఓకే, బికాస్ నో వన్ కెన్ అష్యూర్ యూ ఆల్వేస్ ఫిక్స్డ్ డిపాజిట్స్. వీ హ్యావ్ సో మెనీ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ మార్కెట్ రిలేటెడ్ ఉన్నాయి, లేదా గోల్డ్, ఫిజికల్ గోల్డ్, యూ కెన్ ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ ఫిజికల్ గోల్డ్. ఇప్పుడు సావరెన్ గోల్డ్ వన్స్ వచ్చినాయి అట్ డిస్కౌంట్స్, యూ లర్న్ ఇంట్రెస్ట్ బియాండ్ ద గ్రోత్, ప్రపోర్షనల్ గ్రోత్ ఆఫ్ గోల్డ్. సో ఇట్లాంటివి ఏమైనా ఎక్స్ప్లోర్ చేయండి. ముందే డిస్క్లైమర్ చెప్పినట్టు వీఆర్ నాట్ అడ్వైజర్స్, అంత పీకి స్పోర్ట్స్ చేసిన వాళ్ళని కూడా కాదు. ఎక్స్ప్లోర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకో, సేఫ్ గా. ఐ వుడ్ సే బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రెషర్స్ కానీ, ఈవెన్ యూఆర్ ఇంటూ 40s 50s, మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బెస్ట్ అని నేను నమ్ముతాను. అంటే దట్ కమ్స్ విత్ యువర్ ఇన్వెస్టింగ్ టెన్యూర్ ఆల్సో. 10 years ఉంటే ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 10, ఆల్వేస్ గో ఫర్ స్మాల్ క్యాప్ ఫండ్స్. రిస్క్ అగ్రెసివ్ ఉంటుంది, రిటర్న్స్ కూడా అంతే అగ్రెసివ్ ఉంటుంది. యూ గైస్ కెన్ సీ నిపాన్ ఇండియా, SBI స్మాల్ క్యాప్, DSP బ్లాక్ రాక్ స్మాల్ క్యాప్. ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదని చెప్పి మళ్ళీ నేను అదే చెప్తున్నాను. యూ గైస్ ఆల్వేస్ డూ యువర్ ప్రయర్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఇన్ని డిస్క్లైమర్ చేస్తున్నాను బాబు, ముందే చూసుకోండి. ఇప్పుడు సీను వస్తాడు, అన్నా నువ్వు చెప్పిందే పెట్టాను అంటాడు. ఇవన్నీ నేను అంటే జస్ట్ అంటే అందరికి చెప్పి అలవాటైంది. దేర్ ఆర్ సమ్ ఫండ్స్ విచ్ గివ్ మోర్ దెన్ 40% రిటర్న్స్ పర్ annum, స్మాల్ క్యాప్. హూ విల్ అష్యూర్ యూ 40% గైస్? FD is giving you 7%.
7%. మహా అయితే ఎన్బిఎఫ్సి మీరు రిస్క్ చేసి ఎన్బిఎఫ్సిలో వేస్తే 9%. బట్ దేర్ ఆర్ సమ్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ గివ్ 40% రిటర్న్స్. పాజిటివ్ ఎట్లా ఉందో ఓవర్ ఏ నెగిటివ్ పీరియడ్ ఆఫ్ టైం అని యాడ్ చేయడం అదే మర్చిపోయారు. పాజిటివ్ ఎట్లా 40% ఉందో రిటర్న్ నెగిటివ్ అంటే అదే చెప్తున్నా. పాజిటివ్ ఎట్లా ఉందో నెగిటివ్ కూడా అట్లా ఉంది. వన్స్ మార్కెట్ ఇస్ డౌన్ యూ విల్ సీ 40% డిక్లైన్ ఇన్ యువర్ క్యాపిటల్ ఆల్సో. నీ క్యాపిటల్ 10 lakhs పెడితే అది 14 lakhs అవ్వడానికి ఎంత ప్రాబిలిటీ ఉందో అది 6 lakhs అవ్వడానికి అంత ప్రాబిలిటీ ఉన్నది. సో చూజ్ యువర్ గోల్ వైజ్లీ. 10 year యూ హ్యావ్ గుడ్ ఏజ్ 25 దగ్గర స్టార్ట్ చేస్తున్నారంటే ఆల్వేస్ గో ఫర్ ఓకే అగైన్ ఐ డోంట్ గో ఫర్ సజెషన్స్. సో స్మాల్ క్యాప్స్ చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ అట్ 35-40 ప్లే సేఫ్, గో విత్ లార్జ్ క్యాప్స్. So always who are above 8+ lakhs, 8+ lakhs package, go with ELSS funds. ఓకే. ఎవరో కమెంట్స్ లో చెప్తున్నారు, నువ్వు చెప్పిన దాన్ని పెట్టేస్తారు అందరూ. అది చెప్పింది అలాగే పెట్టేస్తాను, రవి గారు పెట్టాడు. కానీ డబ్బులు రాకపోతే మళ్ళీ అడగదు. జస్ట్ నేను ఆప్షన్స్ అయితే ఎప్పుడు పెట్టలేదు. మన బాబు చెప్పినట్టు ఆప్షన్ మార్కెట్ ఎప్పుడు సైక్లికల్ గా ఉంటుంది. యూ షుడ్ నో వెన్ టు Options, dude, options are like inflammable, very volatile. యా వెరీ వాల్టైల్ అండ్ You invest, సైక్లికల్ ఇన్ నేచర్. you పడతా invest 10 lakhs or చాలా కింద నుంచి స్టార్ట్ చేద్దాం. 10,000 పెట్టారు అనుకోండి, 10,100 అవడానికి మే టేక్ 6 hours, కానీ 0 అవడానికి ఇట్ విల్ టేక్ జస్ట్ 5 minutes. సో ఇట్స్ వెరీ వాల్టైల్. కానీ ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్ లో లైక్ చాలా మంది ఈక్విటీ మార్కెట్స్ లో పెడతారు. దట్స్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ అవర్ కంట్రీ ప్రస్తుతానికి అయితే. కోర్స్ ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందులో పెట్టాలో తెలియదు అంటే జస్ట్ గో విత్ మ్యూచువల్ ఫండ్స్. కానీ నేను కొంచెం రీసెర్చ్ చేస్తాను, నాకు ఓపిక ఉంది, ఐఎమ్ వెరీ యంగ్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పెట్టుకోవచ్చు అంటే కనుక మంచి ఫినాన్షియల్ నాలెడ్జ్ ఇచ్చే ఛానల్స్ చాలా ఉన్నాయి. అలాగే We యూ have హావ్ టు to ఇన్వెస్ట్ బేస్డ్ ఆన్ యువర్ కన్విక్షన్. we have to also educate our viewers రా. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్. మార్కెట్ అంటే నువ్వు రీసెర్చ్ చేసి నువ్వు పెట్టుకుంటావు. మ్యూచువల్ ఫండ్ అంటే మీ అందరి డబ్బులు తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు. దట్ ఫండ్ మేనేజర్ మేనేజెస్ ద ఫండ్ ఫర్ యూ. ఆ వచ్చిన ప్రాఫిట్స్ అన్ని ఈక్వల్ గా మీ అందరికీ షేర్ చేస్తాడు, టేకింగ్ సమ్ కమిషన్. దట్స్ వాట్ ఎక్స్పెన్స్ రేషియో, వి కాల్ ఇట్ ఎక్స్పెన్స్ రేషియో ఆర్ స్టఫ్. సో అది మ్యూచువల్ ఫండ్ రూట్. లేదు నేను నా ఓన్ రీసెర్చ్ చేసి కంపెనీ గురించి తెలుసుకొని స్ట్రాంగ్ కన్విక్షన్ తో కంపెనీలో కొంచెం స్టాక్స్ కొని పెట్టుకుంటాను అంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆప్షన్ టు డూ. కాకపోతే దానికి మనం కొంచెం టైం అండ్ ఎఫర్ట్ పెట్టాలి, కొంచెం బేసిక్స్ తెలియాలి, కంపెనీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో తెలియాలి, ఒక మంచి కన్విక్షన్ తెచ్చుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే మార్కెట్ ఫ్లో బట్టి వెళ్ళిపోతారు అనమాట. మార్కెట్ వేవ్ ఎలా ఉందో, ఇది బుల్ మార్కెట్ రన్, ఈ కంపెనీ స్టాక్ కొంటే నా డబ్బులు చేస్తాయి అని చెప్పి ఒక చాలా మంది అలా చేస్తారు అనమాట. అలా పెట్టి థీమ్ బేస్డ్ కూడా ప్లే చేయొచ్చు. జస్ట్ ఇన్ కేస్ గైస్, టుడే రామ్ హౌ డిడ్ మార్కెట్ బిహేవ్ అంటే యూ దట్స్ టూరిస్ట్ అట్రాక్షన్. ఓయో ఐ మీన్ ఇది ఈజీ గో, మళ్ళీ ట్రిప్ ప్లానర్స్ ఉంటారు కదా, ఈజ్ మై ట్రిప్ మళ్ళీ రైల్వేస్ రిలేటెడ్ అన్ని బూస్ట్ అయినాయి. అంటే మే నాట్ బి రిలేటెడ్ టు దిస్, బట్ న్యూస్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ రామ్ మందిర్ బేస్ చేసుకొని చాలా థీమ్స్, ఆ థీమ్ స్టాక్స్ చాలా రన్ అయినాయి. రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ కి ఎల్ఎన్టీ ఇస్ ద పార్ట్నర్. సో ఎల్ఎన్టీ స్టాక్స్ వర్ లైక్ బూమ్. అట్లా యు ఆర్ విత్ ద న్యూస్, మార్కెట్ ఇస్ యోర్స్. బట్ థింగ్స్ గ్లోబల్ ఇండిసెస్ ఇట్లా చాలా ఉంటాయి. ఎక్కడో చైనా వాడు కాదు, మొన్న ఎవరెవరు కొట్టుకున్నారు, ఇరాన్ పాకిస్తాన్ కొట్టుకున్నాయి, మనం మాల్దీవ్స్ కొట్టుకుంటున్నాం. తైవాన్ ఏదో అయింది కదా అప్పుడు, తైవాన్ చైనా అది గ్లోబల్ సెమీ కండక్టర్ ఇష్యూ జరిగింది. అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ బాగా ఎఫెక్ట్ అయినాయి. ఈజీగా చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్ వార్ మార్కెట్ లైక్ కిందకి పడి ఒక్కసారి రాకెట్ లా లేచింది. అట్లాంటి ఫాల్, నేను అట్లాంటి మార్కెట్ ఎప్పుడైనా క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఎవ్రీ టైం అబ్బా ఇంకా పడితే కింద కొందాం, ఒకేసారి రాకెట్ లో ఎగిరిపోదాం అని చూస్తాను. అది పడి రాకెట్ లో ఎగిరినప్పుడు అరే ఒక 2 days ఆగి కొందాం, మళ్ళీ పడుతుందేమో, ఇంకా అది పెరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మన అజ్బాబ్ చెప్పింది ఇన్వెస్టింగ్ విత్ ట్రెండ్ అన్నమాట. అలా చేసినప్పుడు ఏమైందంటే నీకు ఆ నమ్మకం ఆ ట్రెండ్ మీద ఉంటుంది, ఆ కంపెనీ మీద ఉండదు. సో నువ్వు దాన్ని ఎక్కువ కాలం హోల్డ్ చేయలేవు. చాలా మంది ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్వెస్టర్స్ ఏం చెప్తారంటే ట్రిక్ ఇస్ నాట్ ఇన్వెస్టింగ్, ద ట్రిక్ ఇస్ హోల్డింగ్. నువ్వు ఎంత కాలం ఆ స్టాక్ ని హోల్డ్ చేస్తావు అనే దాన్ని బట్టి కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది, అది ప్లే అవుతుంది ఆ కంపెనీ మీద. ఇందాక నేను అందుకే చెప్తాను, నువ్వు నీ ఓన్ రీసెర్చ్ చేసి పెడతానంటే నీకు ఆ కంపెనీ మీద స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండాలి. అలాంటప్పుడే నీకు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా నీ ఇన్వెస్ట్మెంట్ నువ్వు హోల్డ్ చేసుకోగలవు. దట్ విల్ యాక్చువల్లీ గివ్ యూ, దట్ విల్ క్రియేట్ వెల్త్. ఇట్ వోంట్ మేక్ యూ రిచ్, ఇట్ విల్ క్రియేట్ వెల్త్. ఒకవేళ నువ్వు కాదు మార్కెట్ వేవ్ లో పెడతానంటే నీకు ప్రతి రోజు టెన్షన్ వస్తుంది. రోజు ఫోన్ ఓపెన్ చేసుకుని స్టాక్ ప్రైస్ ఎంత ఉందని ఎత్తుకుంటారు. అలా ఎత్తుకునే వాళ్ళు ఎంతమంది చూసాను, దానివల్ల నీకు బీపీలు, టెన్షన్లు, నీకు రిటర్న్స్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ బీపీలు, షుగర్లు త్వరగొచ్చేది ఎందుకు? నువ్వు ఎంత సంపాదించేది నువ్వు బతకడానికి. ఇన్వెస్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి బీపీలు, షుగర్లు అయితే తెచ్చుకోకు బ్రదర్. ఎస్. సో నేనేం చెప్తానంటే ఒకవేళ ఎవరైనా ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే ముందు గెట్ సమ్ బేసిక్స్, మినిమం బేసిక్స్ అని కొన్ని ఉంటాయి. స్టాక్ బేసిక్స్ ఉంటాయి, కంపెనీ బేసిక్స్ ఉంటాయి, ఇండస్ట్రీ బేసిక్స్ ఉంటాయి. సో అవి అర్థం చేసుకుని స్లోగా పెడితే బెటర్. ఆఫ్ కోర్స్ మనం ఈ ప్రాసెస్ లో కూడా మిస్టేక్స్ చేస్తాం, బట్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. దోస్ వోంట్ బి కాస్ట్లీ మిస్టేక్స్, దే విల్ బి మిస్టేక్స్, బట్ అంత కాస్ట్లీ మిస్టేక్స్ అయితే అవ్వవు. సో ఈక్విటీ మార్కెట్ లో పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం యూ నీడ్ టు హ్యావ్ సమ్ బేసిక్స్. అండ్ ఒక నిమిషం, ఈసాప్స్ గైస్, మీరు వర్క్ చేసే ఆర్గనైజేషన్ లో ఎవ్రీ ఇయర్ ఈసాప్స్ ఉంటాయి. ఇఫ్ యూ ట్రస్ట్ యువర్ కంపెనీ, ఈసాప్స్ ఆర్ లైక్ మీ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీ కంపెనీ షేర్స్ మీరు కొనుక్కోవచ్చు అట్ సమ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫర్ దేర్ ఎంప్లాయీస్.
కంపెనీస్ ఎవ్రీ ఇయర్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఈసాప్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్. టెక్ఎం మేము టెక్ఎం కాబట్టి ప్రతిసారి నోట్లో టెక్ఎం వస్తుంది, కానీ ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ అనౌన్స్ ఈసాప్స్. నేను అబ్రివేషన్ కూడా మర్చిపోయాను. ఇఫ్ యూ గైస్ కెన్ గూగుల్ ఇట్ ఇన్ ద మీన్ వైల్. డిస్కౌంటెడ్ ప్రైస్ మోసాలు కూడా జరుగుతాయి, అది కూడా కాకపోతే ఇఫ్ యూ ట్రస్ట్ యువర్, అంటే నీ బిజినెస్ యూనిట్ లో కానీ మీ కంపెనీలో ప్రాజెక్ట్స్ మీకు తెలుస్తాయి. అరే మేము కాంపిటేటర్స్ నుంచి బలి లాక్కుంటున్నాం, ట్రాన్సాక్షన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. యూ బిలీవ్ యువర్ కంపెనీ ఇస్ పర్ఫార్మింగ్ వెల్, ఎస్, అండ్ యూ ట్రస్ట్ యూఆర్ గోయింగ్ టు స్టే దేర్ ఫర్ లాంగ్. అంటే నీ డిమాట్ లోనే ఉంటాయి అనుకో. ఇఫ్ యూ బిలీవ్ దట్ యుల్ స్టే దేర్ ఫర్ లాంగ్, ఎస్, ఈసాప్స్ ఆర్ ఆల్సో యువర్ ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రామ్. ఇందులో ఒకసారి ఏం చేస్తారంటే, నువ్వు పెద్ద ఎంఎన్సీ కంపెనీకి వర్క్ చేస్తున్నావు అనుకో, ఆ ఎంఎన్సీ కంపెనీ అంబ్రెలా కింద ఇంకొక 2 కంపెనీస్ ఉన్నాయి, సబ్సిడరీ కంపెనీస్. ఒకసారి ఏం చేస్తాయంటే కంపెనీస్, సబ్సిడరీ కంపెనీస్ లాస్ట్ లో రన్ అయితే ఆ కంపెనీ షేర్ నీకు ఇచ్చేస్తారు, మెయిన్ ఎంఎన్సీ కంపెనీ షేర్ కాకుండా. సో మనం తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోవాలి. కోర్స్ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పేర్లు ఎందుకులే, అచ్చిబాబాయ్ ఒక ఎంఎన్సీ రన్ చేస్తున్నాడు, అందులోనే 2 సబ్సిడరీలు ఉన్నాయి, కంపెనీ ఏ కంపెనీ బి. కంపెనీ ఏ ప్రాఫిట్స్ లో ఉంది, పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది, దాని బ్యాలెన్స్ షీట్ క్యాష్ ఫ్లోస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఫినాన్షియలీ ఇట్స్ వెల్ ఆఫ్ కంపెనీ. కంపెనీ బి కొంచెం అది నెగిటివ్ లో ఉంది, నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ లో ఉంది, లాస్ మేకింగ్ అనమాట. ఒకవేళ నీకు నీ కంపెనీ బోనస్ కింద కంపెనీ బి షేర్లు ఇస్తానంది అనుకో, నీకు తెలియకుండా నువ్వు తీసుకున్నావు అనుకో, యూఆర్ యాక్చువల్లీ మేకింగ్ లాస్ ఆఫ్ ఇట్. సో ఒక్కొక్కసారి నీకు ఆ ట్రిక్ కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే అది మనం కొంచెం కేర్ఫుల్ గా మనం ఓన్ గా రీసెర్చ్ చేసి తీసుకోవాలన్నమాట. ఎస్, ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. ఇట్స్ వెరీ రేర్, ఇలాంటి సిచువేషన్స్ కొంచెం రేర్ గా జరుగుతుంటాయి, బట్ నెవర్దెలెస్ ఇప్పుడున్న మార్కెట్ సిచువేషన్స్ లో ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. సో ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీలో లైక్ అట్రిషన్ రేట్ బాగా పెరిగిపోయి జనాలు రీటైన్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇలా నీకు స్టాక్స్ ఇస్తాం అని చెప్పి లాస్ మేకింగ్ స్టాక్స్ ఇచ్చి రీటైన్ చేసుకున్నప్పుడు బాగా. అవును, కొంతమంది సిటీసీలో ఐ సీ వెరీ హ్యూజ్ పోర్షన్ ఆఫ్ స్టాక్స్ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ దే మీన్ టు థ్రో దెమ్ ఇన్ లాస్. కాకపోతే అండ్ సెకండ్, వెన్ కంపెనీ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇది ఇఫ్ యూఆర్ గెటింగ్ మోర్ ప్యాకేజ్, దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ సేవింగ్. అంటే మీకు ఇన్కమే కాబట్టి చాలా విజిలెంట్ ఉండాలి. వెన్ you're moving to other company, you make sure your fixed proportion is more, because you can't guarantee on your variable pay. చాలా కంపెనీస్ లో నేను చూసాను 10%, 20% ఇచ్చి ఆపేశారంట. అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ లైక్ 100%. అంటే 2 lakhs వేరియబుల్ పే అంటే 2 కంప్లీట్ వచ్చేస్తుంది అని కాదు. కొంతమంది 10%, 20% ఇస్తారు, కొంతమంది ఈవెన్ ఓవర్ పర్ఫార్మింగ్ అయితే 140%, 200% వేరియబుల్ పే ఇచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి. సో వేరియబుల్ ఇస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, నాట్ ఓన్లీ యువర్స్, యువర్ డిపార్ట్మెంట్స్, యువర్ కంపెనీస్, యువర్ బిజినెస్ యూనిట్స్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. సో క్యాచ్ అనేటప్పుడు నాకు ఇందాక 2 points చెప్తాం అనుకున్నాను. when young guys are entering market, 2 points: don't catch a falling knife. స్టాక్ కింద 100 రూపీస్ నుండి 30 రూపీస్ పడిపోతుందంటే డోంట్ పర్చేజ్ ఇట్. యూ నెవర్ నో అది 10 0 వెళ్ళిపోద్దని. yes, actually it's a Dabbulu. you can average up, you shouldn't average down. అంటే స్టాక్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు అది స్లోగా పెరుగుతుంటే నువ్వు కొంచెం అక్యుములేట్ చేసుకుంటే వెళ్ళొచ్చు, అది తప్పలేదు. ఇందాక మన అజ్బాబ్ చెప్పినట్టు స్టాక్ ప్రైస్ బాగా డిప్ అవుతుంటే you shouldn't buy, you should consider quitting. అది డోంట్ క్యాచ్ ఎ ఫాలింగ్ నైఫ్. అండ్ సెకండ్ ది, దీని కాంట్రరీ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, అదొక ఆర్ట్. బాటమ్ ఫిషింగ్ చేయడం ఒక ఆర్ట్ అనమాట. స్టాక్ 100 రూపీస్ ఉన్నది 20 రూపీస్ దగ్గరే కొనడం ఒక ఆర్ట్. అది 10 కి వెళ్ళదు, 20 నుండి 200 బౌన్స్ అవుతుంది అని గ్రహించి 20 దగ్గర పర్చేస్ చేయడం ఒక ఆర్ట్. బాటమ్ ఫిషింగ్ ఇస్ అన్ ఆర్ట్. అది నాకు తెలిసి నేను ఒక 2-3 చూసాను. నేను స్టాక్ విల్ ఫాల్ ఫ్రమ్ some 100 to 20. They'll purchase it at 20, exit it at 150, and exact 150 stock will start falling. Mostly 2 points ఉంటాయి. వాడు పీక్ పొజిషన్ దగ్గర కొన్నాడు అంటే పీక్ పొజిషన్ దగ్గర అమ్మాడు అంటే 2 points. అయితే ఆడు దేవుడై ఉండాలి, లేదా ఆడ అబద్ధం చెప్పి ఉండాలి. అంటే ఈ 2 కాకుండా లోలో కొని హైలో అమ్మాడు అంటే ఈ 2, అయితే ఆడు దేవుడు లేదా ఆడ అబద్ధం చెప్పాడు. ఈ 2 కాకుండా, ఎందుకంటే లోలో కొని హైలో, దట్స్ అన్ ఆర్ట్ మ్యాన్. నిజంగా చేశాడంటే దేవుడే. రెడీగా ఉండాలి. ఓకే, ఒక క్వశ్చన్ ఉంది. మంత్లీ శాలరీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు, బెస్ట్ అంటారు అని పెట్టారు. ది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన రిస్క్ ఎపిటైట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎంత రిస్క్ తీసుకోగలవు అనే దాన్ని బట్టి నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది యూ కెన్ డిసైడ్ అనమాట. యాజ్ అ రూల్ ఆఫ్ థమ్ నేనేం చెప్తానంటే, అట్లీస్ట్ 10% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ యూ షుడ్ బి ఏబుల్ టు ఇన్వెస్ట్. అట్లీస్ట్ 10%. అంటే 1,00,000 సంపాదిస్తే అట్లీస్ట్ అందులో 10,000 నువ్వు మినిమం ఇన్వెస్ట్ చేయగలగాలి. అట్లీస్ట్ 10% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్టర్ టాక్సెస్. సో దాన్ని ఇట్స్ అ గుడ్ రూల్ అనమాట టు స్టార్ట్ ఇన్వెస్టింగ్. అలా అన్నాం కదా అని ఎందులో పడితే అందులో ఇన్వెస్ట్ చేయకూడదు. లైక్ దర్ ఆర్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్స్ అవుట్ సైడ్. ఈక్విటీ మార్కెట్స్ లో పెట్టే వాళ్ళు కొంతమంది, ఫిక్స్డ్ డిపాజిట్ వేసే వాళ్ళు కొంతమంది, లేదా సేవింగ్స్ అకౌంట్ వేసుకునే వాళ్ళు, అండ్ క్రిప్టోస్ లో పెట్టుకునే వాళ్ళు. ఇన్ కేస్ ఎవరైనా క్రిప్టో జోలికి పోతే మాత్రం ఐ వుడ్ సే డోంట్ గో టు క్రిప్టోస్ పర్సనలీ. ఎందుకంటే ఇట్స్ అన్రెగ్యులేటెడ్ మార్కెట్ ఓన్లీ ఫర్ దట్ రీజన్. ఈక్విటీ మార్కెట్ లో నీకు ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది ఇండియాలో, సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్ బ్యూరో ఆఫ్ ఇండియా. సో ఏదన్నా అయితే
రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ ఉంటుంది. ఇట్స్ గవర్నమెంట్ ఓన్ బాడీ, ఇట్స్ గవర్నింగ్ బాడీ. నీకు అలా ఒక గవర్నింగ్ బాడీ క్రిప్టోలో లేదు. సో అందులో నీ డబ్బులు పోతే వెళ్ళి ఒకరితో అది చెప్పుకునే దిక్కు దివానం కూడా ఉండదు. ప్లస్ crypto is a very highly risky market. Most of the cryptos doesn't have any material value. సో క్రిప్టో మార్కెట్స్ లోకి వెళ్ళే వాళ్ళు కొంచెం కాషియస్ గా ఉండాలి. అంటే వాళ్ళు క్రిప్టోస్ లో పెడుతున్నారు అంటే వాళ్ళ రిస్క్ అపిటైట్ చాలా ఎక్కువ అని అర్థం. ఇంకా నాకు డబ్బులు పోయినా పర్లేదు అనుకునే వాళ్ళు క్రిప్టోకి వెళ్ళొచ్చు. బట్ అదే సెట్ ఇట్స్ అన్రెగ్యులేటెడ్, ఇట్స్ వెరీ రిస్కీ. నేనైతే అందులోకి వెళ్ళమని ఎవరికి రికమెండ్ చేయను. సో అదన్నమాట సంగతి. కమ్రూల్, ఎస్, నీ మంత్లీ ఇన్కమ్ లో అట్లీస్ట్ 10% ఇస్ ఎ గుడ్ స్టార్టింగ్ పాయింట్ టు ఇన్వెస్ట్. నువ్వు దాన్ని పెంచుకుంటూ పోవచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్. బట్ I hope that you can go for more. అంతే. సో నీకు అసలు ఏ నాలెడ్జ్ లేదు అంటే గో ఫర్ ఏ గుడ్ మ్యూచువల్ ఫండ్ విచ్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్. లేదు నాకు కొంచెం ఐడియా ఉంది అంటే డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్ ఆన్ గుడ్ కంపెనీస్. అగైన్ బయట అందరూ చెప్తున్నారు కదా అని మార్కెట్ ఫ్లో ఎలా ఉందో దాన్ని చూసి ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బొక్కైపోతాయి, నీకు ప్రశాంతత ఉండదు. కంపెనీ గురించి తెలుసుకుని ఆ బిజినెస్ గురించి తెలుసుకుంటే యూ నో దట్ యూ కెన్ హోల్డ్ ఆన్ ఇట్. మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కట్టుకుని నిలబడగలవు. దట్ ఈస్ రియల్ వెల్త్. అప్పుడే నువ్వు పెట్టిన డబ్బు కాంపౌండ్ అవుతుంది. అప్పుడు నీకు యాక్చువల్ వెల్త్ జనరేట్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. ఐదర్ గో విత్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఆర్ దేర్ ఆర్ అదర్ వేస్ యాస్ వెల్. చాలా మంది అంటారు కొత్త క్వశ్చన్ వచ్చింది. Investing in mutual funds or purchasing gold bonds, which is considered a favorable choice compared to investing directly in the stock market? ఓకే, గుడ్ క్వశ్చన్. దీన్ని ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలి, లైక్ ఈజీగా ఎలా చెప్పాలో ట్రై చేస్తున్నా. ఓకే, టేక్ ఇట్ లైక్ దిస్. దీన్ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. రైట్, నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, అది నువ్వు బ్యాంక్ లో పెట్టుకున్నావు. బ్యాంక్ నీకు పర్టికులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది, పర్టికులర్ రేట్ ఆఫ్ రిటర్న్, దాన్ని ఇంట్రెస్ట్ రేట్ అంటారు. సో లెట్స్ సే బ్యాంక్ నీకు మినిమం 6% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది నీ సేవింగ్స్ అకౌంట్ మీద కానీ నీ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైనా కానీ. కానీ బయట మన ప్రెసెంట్ మార్కెట్ లో ఇన్ఫ్లేషన్ రేట్ 8% ఉంది. సో ఇన్ఫ్లేషన్ అనే ఫ్యాక్ట్ ఉంటుంది అనమాట. అంటే నీ ఇన్ఫ్లేషన్ రేట్ నీకు వచ్చే రిటర్న్ కన్నా నీ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, లైక్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ. అంటే నువ్వు డబ్బులు నష్టపోతున్నావు. నువ్వు ఎఫ్డీలోనో సేవింగ్స్ లోనో పెట్టుకుని యూఆర్ యాక్చువల్లీ లూజింగ్ మనీ. సో ఇదే డబ్బులు మ్యూచువల్ ఫండ్ లో పెట్టామంటే ఆన్ అన్ యావరేజ్ డిపెండ్స్ ఆన్ హౌ లాంగ్ యూ హోల్డ్ ఇట్, the rate of return for that will probably be more than the inflation rate. అంటే minimum 10%, 11% over the course of 3-5 years అలా ఉంటే then your money is compounding, you are getting more money on your mutual fund. ఇప్పుడు గోల్డ్ బాండ్స్ ఉన్నాయి అన్నారు కదా, గోల్డ్ బాండ్స్ ఆర్ యూజువల్లీ లో రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటాయి బట్ లో రిస్క్ అనమాట. సో ఇట్స్ ద మోస్ట్ సేఫెస్ట్ ఇన్వెస్టింగ్ ఆప్షన్ గోల్డ్ బాండ్స్ అనేది. సో ఐ థింక్ అజిబాబ్ దీన్ని ఇంకా మేబీ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను బట్ అయితే మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్ వస్తాయి అండ్ దే ఆర్ మీడియం రిస్కీ. మరీ హై రిస్క్ అని చెప్పను బికాస్ ఇట్స్ మెయింటైన్ బై ఫండ్ మేనేజర్స్ అండ్ సో but you have a good chance of compounding your money more if you invest in mutual funds. Exactly. Gold bonds like it's a very low risk option anamata. Then rate of return kuda chala takku untadi more often than not. But your liquidity is also important. at low losses or minimal profits you can exit immediately. There will always be a gold buyer for you. అసలు గోల్డ్ బాండ్స్ లో కన్నా నేను చెప్తానంటే మంత్లీ ఎంత కొంత సేవింగ్ చేసి డైరెక్ట్ గోల్డ్ కొంటే ఇంకా బెటర్. అదే కదా, యూ నీడ్ నాట్ పే జిఎస్టీ ఆల్సో అవుట్ సైడ్. ఆఫ్ రికార్డ్ అందరూ వింటున్నారు ఆన్ రికార్డ్. గోల్డ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలా మరి, లైక్ విచ్ వన్ ఇస్ బెటర్ ఆప్షన్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్? For beginners if you don't have time to research mutual funds, better you have time for research everything, stock market. నేనేం చెప్తానంటే సారీ నువ్వు ఫినిష్ చేస్తాను అనుకుంటా. మార్కెట్ అదే ఇప్పుడు మా రూపీ కన్నా మీ పౌండ్ విలువ ఎక్కువ. ఎనీవే ఐ థింక్ మీరు ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ అడిగినా ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ నేను కానీ చెప్పాను కాదు, ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు సజెషన్ ఇస్తారు. ఏంటి అంటే డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో. కొంచెం మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి, కొంచెం ఈక్విటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్ని ఉండాలి, లైక్ బయింగ్ గవర్నమెంట్ బాండ్స్ ఆర్ ETF ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. యాక్చువల్లీ బెస్ట్ థింగ్ టు డూ ఇన్ ఈక్విటీ మార్కెట్స్ ఏంటి అంటే పర్టికులర్ స్టాక్ కొనాలి అంటే ఇండెక్స్ ఫండ్స్ అని కొన్ని ఉంటాయి, అందులో ఇన్వెస్ట్ చేయడం బెటర్. నువ్వు కొత్తగా ఈక్విటీ మార్కెట్ లోకి వచ్చావు, ఏ కంపెనీలో పెట్టాలో తెలియదు అంటే యూ గో ఫర్ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ సబ్జెక్ట్ టు లాంగ్ టర్మ్. yes, సో దట్ ఈస్ యువర్ బెస్ట్ బెట్. ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ లో రిస్క్ వన్ థింగ్. సో లైక్ BSE ఇండెక్స్ ఫండ్ అనేది ఉంటుంది, అలా మంచి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అని ఉంటుంది. సో యాక్చువల్లీ ఇన్వెస్టింగ్ ఆన్ ది ఎంటైర్ స్టాక్ మార్కెట్ రాదర్ దన్ జస్ట్ వన్ కంపెనీ, విచ్ ఇస్ లాంగ్ రన్ లో చూసుకుంటే మనకు అదే బాగా బెస్ట్ కదా. లైక్ ఆ కంపెనీ పెరిగినా పరగకపోయినా లైక్ మన కంట్రీ గ్రోత్ బట్టి మన ఓవరాల్ స్టాక్ మార్కెట్ వాల్యూ పెరుగుతా పోతా ఉంటుంది. సో అట్లీస్ట్ you'll mint some money on that. So that is one safe good bets like Nifty 100 index funds atla untayi. If company is not performing well, Nifty itself will throw that company outside Nifty 100. Always the best performing, you'll get the gems out of the market. So అది కూడా ఒక మంచి ఆప్షన్ చెప్పాలంటే. బట్ రాదర్ దన్ గోయింగ్ ఫర్ గోల్డ్ బాండ్స్ ఐ వుడ్ సే బై యాక్చువల్ గోల్డ్. ఎందుకంటే నీ ఎమర్జెన్సీస్ లో నీకు బాగా తొందరగా నువ్వు దాన్ని లిక్విడ్ గా మార్చుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్.
గోల్డ్ ఉంటే చాలా మంది యంగర్ జనరేషన్స్ వాళ్ళు ఏంటీలు గోల్డ్ కొనమంటున్నారు, నాకు గోల్డ్ నచ్చదు, నేను ఒంటి మీద వేసుకోను, నాకు చిరాకు అది ఇది అని చెప్తారు. ఒంటి మీద బట్ ఒంటి మీద ఎవరు వేసుకోమన్నారు? ఇంట్లో దాచుకో. అంటే చాలా మంది మైండ్ సెట్ అలానే ఉంటుంది. గోల్డ్ కొను అంటే చాలా Seriously, మంది అలానే yes. చెప్తారు. మన ఇది మనకి ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్ ఫర్ అవర్ ఓల్డర్ జనరేషన్స్. మన పేరెంట్స్ బాగా గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చెప్తా ఉంటే ఏంటి నచ్చెప్తున్నారు అనుకుంటాం కానీ ఇట్ యాక్చువల్లీ హ్యాస్ సమ్ ట్రూత్ టు ఇట్. సో మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం తొందరగా లిక్విడ్ Dude, మార్చుకోగలిగిన not assets only లో gold, గోల్డ్. not only gold, guys, concentrate on silver also. Silver కొత్త క్వశ్చన్ వచ్చింది. Silver Yes, is that's I think silver is the new gold అంటున్నారు ఇప్పుడు చాలా మంది. exactly. ఎందుకంటే the- గ్లోబల్ గోల్డ్ రిసోర్స్ అనేవి పడిపోతున్నాయి అండ్ దే ఆర్ యాక్చువల్లీ గోల్డ్ ఇస్ ది బేసిస్ ఫర్ మింటింగ్ మనీ. How much you mint, you reserve that much of gold in ఎస్, banks. మన కంట్రీ 100 కోట్లు వర్త్ ఆఫ్ కరెన్సీ ప్రింట్ చేయాలంటే 100 కోట్లు వర్త్ ఆఫ్ గోల్డ్ నీ రిజర్వ్ లో ఉండాలి. అప్పుడే నువ్వు ప్రింట్ చేయగలవు. బాబు నాకు డౌట్, ఇప్పుడు మన గోల్డ్ మైన్స్ ఎండిపోతే విషయం ఏంటి? అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు నీ గోల్డ్ దేంతో అయితే బ్యాక్, లైక్ నీ కరెన్సీని దేంతో అయితే బ్యాక్ చేస్తున్నావు, గోల్డ్ ఇస్ అ కమోడిటీ, యువర్ కరెన్సీ ఇస్ బ్యాక్డ్ బై దట్ కమోడిటీ, యూ ఫైండ్ ఎ న్యూ కమోడిటీ. డాలర్ ఉంది, డాలర్ గోల్డ్ మీద బేస్ అయింది అనుకున్నావా? నో, డాలర్ ఇస్ బ్యాక్డ్ బై ఆయిల్. ఇప్పుడు ప్రపంచంలో నువ్వు ఆయిల్ కొనాలంటే మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ డాలర్స్ లోనే కొనాలి. డాలర్ ఇస్ సో డాలర్ దేని మీద బేస్ అయింది? ఆయిల్ మీద బేస్ అయింది. యూ గైస్ రిమెంబర్ వెన్ సో కెనడాలో వాళ్ళకి క్రూడ్ స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ లేక దే గేవ్ అవే బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఫర్ ఫ్రీ జస్ట్ 2 years back. 2 years back, జస్ట్ ఆయిల్ ఇస్ ఇన్ సర్ప్లస్ అన్నమాట. ఇంకా నీకు కావాలంటే అప్పట్లో యుఎస్ ఇన్ ద 1970s అనుకుంటా, ఇప్పటి వరకు యుఎస్ డాలర్ ఇస్ బ్యాక్డ్ బై గోల్డ్ యాజ్ అన్ యాక్చువల్ కమోడిటీ. కానీ ఐ థింక్ ప్రెసిడెంట్ నిక్సన్ రొనాల్డ్ రీగన్ గుర్తు రాలేదు, హిస్టరీ, బట్ దే యాక్చువల్లీ లిఫ్టెడ్ ఇట్ ఆఫ్ అండ్ దే సెడ్ ఇట్ విల్ నో లాంగర్ బి బ్యాక్డ్ బై గోల్డ్ బట్ ఇట్ విల్ బి బ్యాక్డ్ బై ఆయిల్. అప్పటి నుంచి డాలర్ చాలా పవర్ఫుల్ అయింది, ఎందుకంటే ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్ నీడ్స్ దట్ కమోడిటీ. సో అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు బై ఇట్ ఇన్ డాలర్స్. సో అందుకే డాలర్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఫర్ నౌ. ఇప్పుడు నువ్వు జియో పాలిటిక్స్ చూసుకుంటే చాలా మంది ఆ ఆధిపత్యానికి అడ్డుకట్టడానికి ట్రై చేస్తున్నారు. దట్స్ వై మనం న్యూస్ లో చదువుతున్నప్పుడు యూ సీ we want to trade oil with our own country currencies. Iran kani, like Saudi kani, we are going there making deals and saying we will buy your oil but we will pay you in rupees. There is a reason for that. రష్యన్ ఆయిల్ మనం రూపీస్ లో కానీ ఇండియా లైక్ INR లో కానీ కొనమంటున్నాం. రష్యా వాడు లేదు చైనీస్ రూపీస్ లో కొనమంటే పక్కకు కొని లైక్ వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ద గ్లోబల్ స్పేస్ నౌ. ఎందుకంటే ఫర్ దిస్ ఎగ్జాక్ట్ రీజన్ ఇట్ ఈస్ అనదర్ యువర్ కరెన్సీ, యువర్ ఫియాట్ కరెన్సీ ఈస్ ఆల్వేస్ బ్యాక్ బై. మాధుర్, నాకు నిన్న చూస్తుంటే ఒక పాయింట్ గుర్తొచ్చింది. మనోని చూస్తే నాకు మాధుర్ గారిని చూస్తే NFT గుర్తొచ్చింది అనమాట. బ్యాక్గ్రౌండ్ నో గైస్, NFT నీ యూనివర్స్ మెటావర్స్, ఎవడో యూనివర్స్ లో ఎవడో ప్లాట్లు వేసి 500 ప్లాట్ కొనుక్కో. చెప్పండి ఫస్ట్. What are the top 5 things to be considered before buying a particular stock from the market? I don't consider myself. మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. యాక్చువల్లీ నేను ఈక్విటీ మార్కెట్స్ లో పెడతాను. నాకంటూ ఈక్విటీ మార్కెట్ లో కొంచెం పోర్ట్ఫోలియో అది ఉంది. సో నేనేం చెప్తానంటే టాప్ 5 థింగ్స్. ఫస్ట్ థింగ్ స్టాక్ ఫండమెంటల్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ అలా ఉంది. ఇదంతా నేను స్టడీ చేస్తాను బికాస్ ఇస్ సంథింగ్ ఐ లెర్న్డ్ ఇన్ మై MBA అండ్ ఐ ట్రై టు ఇంప్లిమెంట్. ప్రతి కంపెనీకి బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, క్యాష్ ఫ్లోస్ ఉంటాయి, నేను ఫస్ట్ అది స్టడీ చేస్తాను. సెకండ్, ఆ కంపెనీకి ఎంత గ్రోత్ పొటెన్షియల్ ఉన్నదని చూస్తాను. అంటే నెక్స్ట్ 3 years లో ఆ కంపెనీ అది గ్రో అవడానికి పొటెన్షియల్ ఏంటి, అది ఏ ఇండస్ట్రీలో ఉంది, దట్స్ ది థర్డ్ థింగ్ అనమాట. ఇండస్ట్రీ ఓవరాల్ గా గ్రో అవడానికి ఎంత స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థింక్ వన్ స్టాక్ ఐ కెన్ పికప్ ఇస్ రాజ్ ఇండస్ట్రీస్ అని ఒక స్టాక్ ఉంటుంది అనమాట. ఇథనాల్ బ్లెండింగ్. యాక్చువల్లీ పెట్రోల్ ని సింథటిక్ ఫ్యూయల్ తో మిక్స్ చేస్తారన్నమాట. సో అదే కంపెనీని తీసుకుంటే ఇట్ హ్యాస్ గుడ్ ఫండమెంటల్స్ ప్లస్ అది ఇట్ ఈస్ యూనిక్ ఇన్ ఇట్స్ ఇండస్ట్రీ అండ్ ఇట్స్ ద మెయిన్ ప్లేయర్ ఇన్ దట్ ఇండస్ట్రీ. ఇట్స్ ది ప్రాబ్లీ వన్ ఆఫ్ ది ఓన్లీ ప్లేయర్. అలాంటి ప్లేయర్స్ ని మోనోపోలీ స్టాక్స్ అంటాం. సో దట్స్ ఆల్సో వన్ థింగ్ యూ కెన్ లుక్ ఇన్ టు వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్. అంటే మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ షేర్ అదే తీసుకుంటాయి. So guys, you have a lot of monopolies, seriously. When exactly. So those are some good options IRCTC as well. is a monopoly. You have IEX, MCX as exchange monopolies. You have CDSL as depository monopoly. Whole India with 92% market share monopoly. Yeah, and last but not the least, the ఎంత రిస్కీ అనేది కూడా డిపెండ్ ఉంటుంది. You will have to do some risk analysis. That's the last important thing. Last one of the main important things. ఎంత monopoly అయినా you see మొన్న ట్రైన్ యాక్సిడెంట్ అయింది, IRCTC 20% పంచ్, మనం ఏం చేయలేం. అంటే నీ ఎంట్రీని ఫేట్ కూడా డిసైడ్ చేస్తుంది. Yeah, I think that is just market noise. ఒకవేళ అది monopoly stock అయితే some pundits consider that as market noise. ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో అక్కడే ప్లేయర్, ఆడ తప్పితే ఇంకా ఉండలేదు. సో నువ్వు ఆడ మీద డిపెండెంట్. సో లాంగ్ రన్ లో ఇంకా కంపెనీ నీకు మార్కెట్ ఎంత పెరుగుతుందో, రైల్వేస్ ఎంత ఎక్స్పాండ్ అవుతుందో, ఆ కంపెనీ వర్క్ అంత పెరుగుతుంది. IRCTC కూడా అంతే. ఇంత ట్రిక్ నేను కాదు, బట్ అట్లీస్ట్ దట్స్ ద బేసిక్ అండర్స్టాండింగ్. నేను ఎట్లా కొంటాను తెలుసా స్టాక్? అంటే మరి మీరు ఎట్లా కొంటారు? నేను ఒక 1 year అయితే ఇట్లానే స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేచిన బ్రష్ చేస్తానని కోల్గేట్ స్టాక్స్ ఇట్లా డైలీ వాడేవి కొనుక్కున్నా. ఇప్పుడు నేను మార్నింగ్ లేస్తే బయటికి వెళ్తా, బ్యాంక్ ఉంటుంది, ఒక SBI కొన్నాను, ఒక యాక్సిస్ బ్యాంక్ కొన్నాను. వెహికల్స్ బండి మీద తిరుగుతాం, మారుతి సుజుకి ఒకటే షేర్ కొన్నాను. అట్లా బజాజ్ ఫిన్సర్వ్ ఒకటి కొన్నాను. నువ్వు అసలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీకు కనబడే కట్అవుట్స్ అన్ని
బ్యానర్స్ వస్తుంటావు కదా, నేను అట్లా 1 year ఓన్లీ అట్లానే కొన్నా. Hmm. ట్రస్ట్ మీ, సిన్స్ దే ఆర్ ఇన్ టు జనరల్ పబ్లిక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రాఫిట్. నీకు కోల్గేట్ ఎవడు కొండ మానేస్తాడు, నెస్లే ప్రోడక్ట్స్ ఎవరు కొండ మానేస్తారు, ఎస్బీఐ బ్యాంకింగ్ ఓకే సెక్టర్ కొంచెం బాగోకుండా ఎన్పిఎల్ అవి ఎక్కువ ఉంటే దట్స్ డిఫరెంట్. కాకపోతే బ్యాంకింగ్, నువ్వు డైలీ బ్యాంకింగ్ ఏదో ఆపరేషన్స్ ట్రాన్సాక్షన్స్, అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఎఫ్డీఎల్ డిపాజిట్లు చేసే వాళ్ళు ఉంటారు, బండి మీద వెళ్తావు, మారుతి సుజుకి కార్ కొనుక్కోవచ్చు, బండి మీద వెళ్తే హీరో స్టాక్ కొనుక్కోవచ్చు. సో అట్లా నేను చూసిన వాళ్ళ కొనుక్కున్నాను అనమాట, నాకు అది వర్కౌట్ అయింది. అన్నీ ఒకేసారి ఐ థింక్ అదే మేబీ లక్ ఫ్యాక్టర్ అంటారేమో ఒకసారి. ఎస్, కొన్ని కేసెస్ లో వర్కౌట్ అవుతాయి, కొన్ని కేసెస్ లో అవి ఫెయిల్ కూడా అవుతాయి. బట్ అదే సెడ్, మనం అలా పెట్టి ఇన్వెస్ట్ చేసినప్పుడు వీడియో బిగినింగ్ లో కూడా చెప్పాను, అది డౌన్ అయినప్పుడు మనుషుల్లో ఒక రకమైన టెన్షన్, యాంగ్జైటీ వస్తుంది, ఎందుకంటే ఆ స్టాక్ మీద కనెక్షన్ ఉండదు. అదే దట్స్ వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు హావ్ సమ్ బేసిక్ ఫండమెంటల్స్ అండ్ డూ సమ్ రీసెర్చ్. ఎందుకంటే యూ ఆర్ పుట్టింగ్ యువర్ మనీ బేస్డ్ ఆన్ వాట్, బేస్డ్ ఆన్ ఇట్ యాక్చువల్లీ. ఫుల్ అండర్స్టాండింగ్ లేకుండా పెట్టేసి నష్టపోయిన చాలా మంది, మొత్తం స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చే వాళ్ళు ఉంటుంది చాలా మంది. సో అలాంటి అప్పుడు యూజువల్లీ నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే బాబు కొన్ని మీరు 50-50 ఛానల్స్ వర్క్ అవుతాయి, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మీకు ఎస్ బ్యాంక్ కూడా కనబడి ఉంటుంది, 1300 దగ్గర ఎస్ బ్యాంక్ కొని ఉంటే ఈ రోజు 20 రూపాయలకి వచ్చింది. ఇలాంటి కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి, కొన్నిసార్లు అవ్వవు. ప్రతి ఒక్కరు ఎంఆర్ఎఫ్ లో పెట్టే అదే ఏమంటాడు, రాయల్ ఎన్ఫీల్డ్ కొనే బదులు ఏచర్ మోటార్స్ కొనుక్కొని ఉంటే ఈ రోజు 25 కోట్లు, లేదా ఇంకోటి ఏదో చెప్తారా, నువ్వు నీకు మారుతి సుజుకి కావాలా, లేదా ఆ రోజు కార్ కొనుక్కున్నావు 1,00,000 రూపాయలు పెట్టంటే మారుతి సుజుకి షేర్స్ కొనుక్కున్నవాడికి ఈ రోజు ఆల్మోస్ట్ అరౌండ్ 160 crores. పాజిటివ్ సైడ్ అందరూ చెప్తారు, ఆర్కామ్ కొనుక్కున్నాడు ఈ రోజు రోడ్డు మీద. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళండి, మీరు బాగా నానుస్తున్నారు, సాగదీస్తున్నారు. క్వశ్చన్ ఏంటో నాకు తెలియాలి కదా, మోడరేటర్ గా ఏంట్రా చేస్తున్నావు నువ్వు? అదే కదా. మీరు ఆపుతారని వెయిట్ చేస్తారా, మీరు ఆపట్లేదు, సర్లే అని నేను మంచి హోస్ట్ లాగా వాట్ అబౌట్ టెక్నికల్ చార్ట్స్ అంట. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ నేను ఇందాక స్టాక్ ఫండమెంటల్స్ అన్నప్పుడు టెక్నికల్ చార్ట్స్ చూస్తాను, కానీ అందులో ఏం చూడాలనేది ఇట్స్ ఇంపార్టెంట్ అనమాట. నేను యాక్చువల్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ కాదు, ఐ నెవర్ ఇన్వెస్ట్ ఫర్ షార్ట్ టర్మ్, ఐ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్. నా దృష్టిలో షార్ట్ టర్మ్ అంటే 6 months to 18 months, 1.5 year to 1.5 year, that is considered as short term for me. Anything more than between 2 to 3 years is long term investing for me. సో నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకున్నప్పుడు టెక్నికల్ చార్ట్స్ లో నేను చూసేవి వేరే ఉంటాయి. సో ఐ ఫోకస్ మోర్ ఆన్ క్యాష్ ఫ్లోస్, అది లాస్ట్ హిస్టారికల్లీ పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసిందా, if it's good, then the stock ఏ వాల్యుయేషన్ లో ఉంది, there are some financial ratios if you want to talk about it. అది ఎంత, I think one of the strong indicators దాని దగ్గర ఎంత క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతున్నాయి, అది దాని లిక్విడ్ రేషియోస్ ఎలా ఉన్నాయి. సో there are some ratios like current ratio, quick ratio, ఇలాంటి కొన్ని రేషియోస్ ఉంటాయి, అవి చూస్తాను అనమాట. సో ఇట్ విల్ యాక్చువల్లీ టెల్ యూ, ఐ థింక్ మార్కెట్స్ లో ఒక స్లోగన్ ఉంటుంది, క్యాష్ ఇస్ కింగ్. సో ఆ కంపెనీ ఎంత తొందరగా దాని అసెట్స్ ని లిక్విడిటీగా మార్చుకోగలిగిద్దో దాన్ని అనలైజ్ చేయడానికి కొన్ని రేషియోస్ ఉంటాయి. సో ఐ లుక్ ఆఫ్టర్ దట్. ఎగ్జాక్ట్లీ, సో క్యాష్ ఇస్ కింగ్ అంటారు, మన పెద్ద ఎప్పుడు ఇదే చెప్తా అంటారు. సో ఐ లర్న్ ఫ్రమ్ దట్. సో ఇట్ డిపెండ్స్, అగైన్ మనం షార్ట్ టర్మ్ చూస్తున్నాం అంటే మనం చూసే రేషియోస్ వేరే ఉంటాయి, బట్ యాజ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఐ లుక్ ఇంటూ దిస్. ఇంకొకటి, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్టాక్ ఏ వాల్యుయేషన్ లో దొరుకుతుంది, ఇస్ ఇట్ ఓవర్ ప్రైస్డ్ ఆర్ ఇస్ ఇట్ అండర్ ప్రైస్, మంచి వాల్యుయేషన్ లో దొరుకుతుందా. చాలా మంది అంటే P/E రేషియోస్ వస్తారు, చాలా మంది చూసి అయ్యో ఇది ఎక్కువ వాల్యుయేషన్ లో ఉంది, తక్కువ వాల్యుయేషన్, యూ జస్ట్ కాంట్ గో బై P/E రేషియో. ఇంకా చాలా నాకెవరో ఆర్టికల్ షిప్ చేసేవాడు సిఏ చెప్పాడు, PE నువ్వు అంత కాంప్లికేటెడ్ గా చూడకు, ఒక కంపెనీ ₹1 పెరగడానికి ఎంత ఇన్వెస్ట్ చేస్తుందో అదే PE అన్నట్టు చెప్పాడు. అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, యాక్చువల్లీ నువ్వు ఆ కంపెనీ మీద ఒక షేర్ కదా, నీకు ఒక షేర్ కొనడానికి అది ఎంత ఎర్న్ చేస్తుంది, నువ్వు ఎంత పెట్టుకుంటున్నావు, దట్ ఈస్ యువర్ P/E. కానీ దట్స్ నాట్ ది ఓన్లీ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, P/E రేషియో అంటే. సో అది ఒక ఇండికేటర్ అనమాట నేను చూసేది. ఇంకేం యాక్చువల్లీ ప్రైస్ P/E ఒకటే చూడండి, ఒకవేళ నేను P/E చూస్తే దాని ఇండస్ట్రీ పియర్స్ తో, లైక్ దాని కాంపిటీషన్ తో కంపేర్ చేసి తెలుసుకుంటా. లైక్ ఇండస్ట్రీ PE కూడా చూడాలి, ఇండస్ట్రీ యావరేజ్ మీద ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఎక్కువ ఉంటే మేబీ యూ కెన్ అస్యూమ్ yes it's ఓవర్ ప్రైస్, తక్కువ ఉంటే కొంచెం తక్కువ వాల్యుయేషన్ దొరుకుతుంది, లేదా ఓవరాల్ మార్కెట్ క్యాప్ ఆఫ్ కంపెనీ చూస్తాం, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. సో అది ఇండస్ట్రీ స్టాండర్డ్స్ తో మళ్ళీ కంపేర్ చేసి అనలైజ్ చేయడం, ఇట్స్ అనదర్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఐ జస్ట్ డోంట్ గో విత్ P/E ఫర్ ఆబ్వియస్ రీజన్, ఎందుకంటే ఇట్స్ నాట్ ది ఓన్లీ ఇండికేటర్, ఇంకా చాలా ఉంటాయి. Your EPS ratio, earnings per share అని ఉంటుంది. సో well, those are all going into much more. దానికంటే ఒక సెపరేట్ వీడియో చేయాలి టెక్నికల్ చార్ట్స్ లో పోతే. ఇంకా అట్లా మార్కెట్ ఇది అదే కాకుండా గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి ఏమైనా పర్చేస్ చేసుకోండి. రియల్ ఎస్టేట్, వి ఫర్గాట్ టు మెన్షన్ రియల్ ఎస్టేట్ ఇస్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అప్రిసియేషన్స్ ఇచ్చిన దానిలో రియల్ ఎస్టేట్ ఒకటి. కానీ నువ్వు రియల్ ఎస్టేట్ లో పెట్టాలంటే నువ్వు ఈక్విటీ మార్కెట్ లో ₹1000 యూ కెన్ స్టార్ట్, ₹100 స్టార్ట్ చేయొచ్చు కావాలంటే. కానీ రియల్ ఎస్టేట్ లో పెట్టాలంటే యూ నీడ్ లంప్ సమ్ ఆఫ్ అమౌంట్. ఇప్పుడు అది కూడా సింప్లిఫై అయిపోతుంది కదా, హైదరాబాద్ లాంటి ఏరియాస్ లో కమర్షియల్ స్పేసెస్ లో జస్ట్ పర్చేస్ ఫ్యూ స్క్వేర్ ఫీట్ ఆఫ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ అట్లా. అదే లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ హౌ డు యు డిసైడ్ హౌ మచ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ పర్టిక్యులర్ స్టాక్ ఆర్ సెక్టర్ అంట. క్వశ్చన్ బై దట్స్ అప్ టు యూ మ్యాన్. అంటే నీ బేరబుల్ రిస్క్ ఏంటో నువ్వు ముందే చూసుకోవాలి. అంటే ఓకే 1,00,000 పెట్టాను, నాకు 30,000 పోయినా ఐ విల్ బి ఏబుల్ టు స్టాండ్ అనుకున్నప్పుడు
అది నువ్వు ముందే క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంతమందికి జీరో ఇస్ ఆల్సో Again, ఫైన్. మరి మనోజ్ గారు అడిగాడు కాబట్టి ఆ క్వశ్చన్ జీరో కూడా I ఫైన్. think అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఏంటి rather than what is your risk appetite. Of course, your risk appetite determines your strategy. కానీ I think again నేను ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని. ఐ హ్యావ్ ఎ మీడియం రిస్క్ ప్రొఫైల్. అప్పటి వరకు నేను రిస్క్ తీసుకోగలను. బట్ నా రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఏంటి అంటే దెర్ ఆర్ సర్టెన్ ఫ్యాక్టర్స్ టు జస్ట్ అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ రిస్క్ దట్ కంపెనీ హాస్. ఇండస్ట్రీ బట్టి కంపెనీ బట్టి మీ రిస్క్ అనేది మారుతూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ఏది చెప్తే బెటర్ అని ఆలోచిస్తున్నాను. మోనోపోలీ స్టాక్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక మోనోపోలీ స్టాక్ ఎగ్జాంపుల్ చెప్పు. మోనోపోలీ, సిడిఎస్ఎల్, నాకు తెలియదు దాని గురించి. ఇంకేదైనా చెప్పు. నెస్లే నెస్లే నెస్లే. ఎగ్జాంపుల్స్ మ్యాన్, టేక్ ఎగ్జాంపుల్ అమౌంట్ నో వేగా ఆన్సర్స్ అంట. డిమాండ్ మళ్ళీ క్వశ్చన్ అడిగిన అదే మంచి ఎగ్జాంపుల్ ఏముందా అని, లేదంటే నా ఓన్ పోర్ట్ఫోలియో నుంచి తీసి చెప్తాను. ఎందుకంటే నేను మనోజ్ బాబుకి పర్టికులర్ గా ఆన్సర్ చేయాలంటే చాలా కథలే ఉన్నాయి. బాబు నువ్వు నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి కాల్ చేసి చెప్తాను. ఫైనాన్షియల్ కన్సల్టేషన్ తీసుకుంటాడు. బట్ ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. రాజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, which is in the hybrid fuel industry. ఒకవేళ నేను చెప్పాలి అంటే it's one of the, actually no, MTAR Technologies అనే కంపెనీ ఉంది. It's a very good company. It's a defense sector stock. అది IPO వచ్చినప్పుడు it's one of the big హ్యాపెనింగ్ థింగ్స్ అనమాట. దాని రిస్క్ అనాలిసిస్ ఏంటో చెప్తాను. అది మేబీ దట్ ఈస్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దట్ ఇన్ బుర్లో ఆ కంపెనీ అనేది ఇస్రోకి, ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీకి, మిసైల్స్ కి, రాకెట్స్ కి సప్లయర్ అనమాట. సో దే ప్రొవైడ్ సప్లయర్ పార్ట్స్, దే ప్రొవైడ్ పార్ట్స్ ఫర్ రాకెట్ ఇంజిన్స్, దే ప్రొవైడ్ పార్ట్స్ ఫర్ దే మేక్ అండ్ ప్రొవైడ్ పార్ట్స్ ఫర్ మిసైల్ ఇంజిన్స్ అండ్ అలాంటి products కి సప్లయర్ అది MTAR Technologies. మీరు గూగుల్ పడితే ఇంకెక్కువ తెలుస్తుంది దాని గురించి. బట్ బేసికలీ ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ అండ్ ఇట్స్ ది ఓన్లీ కంపెనీ ఇన్ ఇండియా టు బి a supplier for ISRO, to be a supplier for Indian defense organization. వాడి ఇట్స్ పేటెంటెడ్ టెక్నాలజీ. సో బ్యారియర్స్ ఆఫ్ ఎంట్రీ ఫర్ దట్ కంపెనీ, వేరే వాడు రావాలి అంటే ఈయన బీట్అవుట్ చేయాలి. అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు క్రియేట్ సంథింగ్ హైలీ సఫిస్టికేటెడ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అనేవి. ఇట్స్ నాట్ ఈజీ టు డెవలప్ అనమాట. చాలా పేటెంట్స్ ఉంటాయి అందులో. అండ్ ఒక కొత్త ప్లేయర్ అందులోకి రావాలి, వాడిని ఓవర్కమ్ చేయాలి అంటే ఇట్స్ వెరీ టఫ్. సో బ్యారియర్స్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ దట్ ఆర్ క్వైట్ హై. సో ఒక కొత్త కాంపిటేటర్ రాలేడు. సో ఇట్స్ రిలేటివ్లీ సేఫ్. సో దాని రిస్క్ ప్రొఫైల్ తక్కువ. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు ఇన్వెస్ట్. డిఫెన్స్ డోంట్ ఫర్గెట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్. బట్ ఇట్స్ హాల్ అది మంచి కంపెనీ. బట్ నేను చెప్తున్నానంటే దిస్ ఇస్ అ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫెన్స్ సప్లయర్. హాల్ ఇస్ ఎ మ్యానుఫ్యాక్చరర్, ఇది సప్లయర్ అనమాట. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ యూ డూ దట్ రిస్క్ అనాలిసిస్. యూ అండర్స్టాండ్ ద బ్యారియర్స్ ఆఫ్ ఎంట్రీ ఇన్ టు ద మార్కెట్ అండ్ యూ జస్ట్ హావ్ టు. అండ్ లాంగ్ టర్మ్ లో దాని గ్రోత్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఏమైనా ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ బయట లైక్ మనం బాగా ఈ టర్మ్ బాగా వింటాం, యుఎస్ మార్కెట్స్ లో లేదా యుఎస్ ఫెడ్ రేట్స్ బాగా ఎఫెక్ట్ అయినప్పుడు మన కంట్రీలో స్టాక్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. సో అలాంటి వాటికి ఇది ఎఫెక్ట్ అవుతుందా? ఇస్ ఇట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్? మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉన్న కంట్రీ మీద ఏమైనా శాంక్షన్స్ ఉన్నా? సో ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి కంపెనీస్ మేబీ ఇట్స్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు పుట్ ఇట్ అనమాట. ఇది ఐపీఓకి వచ్చినప్పుడు 575 రూపీస్ కి అంత వచ్చింది లిస్ట్ అయినప్పుడు. ఐ మీన్ లిస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ ఇది మార్కెట్ లోకి ఎంటర్ అయినప్పుడు లిస్ట్ అయిన ప్రైస్ ఐ థింక్ ఇట్స్ 1,250 50 రూపీస్ అంతో, విచ్ ఇస్ లైక్ సో ఇప్పుడు మీరు కావాలంటే గూగుల్ లో కొట్టండి, దాని షేర్ ప్రైస్ అంత ఉందో మీకు తెలుస్తుంది. ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ. అరే కానీ ముందు కంక్లూడ్ చేసే ముందు ఒక సింపుల్ స్టేట్మెంట్, డబ్బులు ఎవరికి ఊరికే రావు. జాగ్రత్తగా చూసి సేవ్ చేసుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేసే ముందు 100 సార్లు ఆలోచించుకోండి. అంతే. ఇన్వెస్ట్ చేయండి. అది కంక్లూజన్ స్టేట్మెంట్ ఇస్ వెరీ షార్ట్. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాధవ్, థ్యాంక్ యూ అజిత్. చాలా ఇన్సైట్స్ ప్రొవైడ్ చేశారని నాకు అనిపిస్తుంది. విన్నోళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది అని కోరుకుంటున్నా. అంటే ఇలాంటి ఐ థింక్ ఫైనాన్స్ రిలేటెడ్ విషయాల మీద చాలా అవేర్నెస్ కావాలి, చాలా ప్రొవైడ్ చేయాలి. కొంచెం మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని పిలిచాను. సో దీని గురించి మనం మళ్ళీ ఇంకొక వీడియోలో చేయొచ్చు. రాహుల్ రావిడ్ చెప్పినట్టు చక్కగా ఉండండి, రన్ అవుట్ అవ్వద్దు, పిచ్చి పిచ్చి పనులు చేస్తే రన్ అవుట్ అవ్వకండి. అవుతాయి బాబు, అలాంటి అవుతాయి. ఒకవేళ మీరు యంగ్ గా ఉండి రన్ అవుట్ అయినా మళ్ళీ కొత్త ఇన్నింగ్ స్టార్ట్ చేయొచ్చు, కంగారు పడద్దు. ఎనీవే, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రాజు బాబుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ టైం వేరే ఒకవేళ ఇదే టాపిక్ మీద వేరే లైవ్ చేస్తే మనం బాగా జనరలైజ్ చేసి మాట్లాడుకున్నాం. బట్ ఒక టాపిక్ ని ఆరో చేసి మాట్లాడుకుంటే మేబీ ఇంకా ఇన్ డెప్త్ కాన్వర్సేషన్ చేయొచ్చు. అంత ఇన్ డెప్త్ కూడా అంటే ఎగ్జాక్ట్లీ బేస్డ్ ఆన్ ఆడియన్స్ ఫీడ్బ్యాక్. బట్ yes, మనం ఈ ఎపిసోడ్ లో ఈక్విటీస్ గురించి, గోల్డ్ బాండ్స్ గురించి, ఇలా చాలా గురించి మాట్లాడుకున్నాం. సో ఐ థింక్ వీ కెన్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ అట్ ఎ టైమ్ అండ్ డూ వన్ నెక్స్ట్ టైం ఇఫ్ ఎవర్ వి గెట్ ఎ ఛాన్స్. సో ఐమ్ షూర్ విల్ గెట్ ఎ ఛాన్స్. దానికోసం వెయిట్ చేద్దాం. మీరు అందరూ బాగా షేర్ చేసి వీడియోలు అవి చూసి లైక్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు చేస్తే మన ఫ్యూచర్లో ఇలాంటి వీడియోలు చాలా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మళ్ళీ 100 సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన వాళ్ళకి, ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి, అలాగే వీడియోలో వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ సీ యూ అగైన్ డే ఆఫ్టర్ టుమారో. థ్యాంక్ యూ.